రాజేంద్ర నగర్లోని కిస్మత్పూర్లో విషాదం చోటు చేసుకుంది. మద్యం తాగకూడదని భర్త శేఖర్ మందలించిన పాపానికి భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంలో ఎలుకల మందు కలుపుకొని భార్య అరుణ తాగింది. అరుణను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్పూర్లో బెల్ట్ షాపు ఎక్కువయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైలీ ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ కిస్మత్పూర్ పరిధిలో బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ అంటే పోతుండే, రోజు కోటలు తెచ్చుకుంటుండే, 2 కోటలు తెచ్చుకుంటుండే, తాగుతుండే, ఏడంటే ఆడ పడుకుంటూ వస్తుండే. ఇక నేను వాళ్ళ భర్త తెలిస్తే వాళ్ళ భర్త తీసుకుపోయి ఉస్మాన్ హాస్పిటల్లో చేరిక చేస్తే ఆమె చనిపోయిందంట. ఇక రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిండు వాళ్ళ భర్త ఇట్లా అయిందని. మరి ఇక్కడ కిస్మత్పూర్లో మరి విపరీతంగా ఈ బెల్ట్ షాపులు, మరి చిన్న చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు, మరి వాళ్ళు తావి చదువుకునే వయసులో మొత్తం వాళ్ళు ఇదైపోతే మరి బాగుండదు. మన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ వారు మరి వాళ్ళు పోలీసులు డ్యూటీ చేస్తారో మరి ఏం చేస్తారో తెలియదు. మరి వాళ్ళు బెల్ట్ షాపుల మీద మరి నిఘా ఏముంది? వాళ్ళు మొత్తం విచ్చలవిడిగా వాళ్ళు బెల్ట్ షాపులు అమ్ముతుంటే మరి రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళు లక్షల రూపాయలు జీతాలు తీసుకొని వాళ్ళు మరి ఏం చేస్తున్నట్టు? పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళు రేపటి నాటికి ఇంకేమన్నా జరిగిందనుకో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మన గండిపేట మండలంలో ఇవి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. అవన్నీ ఈ బెల్ట్ షాపులని అరికట్టాలన్నట్టు కోరుతున్నాను.